హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని, మొత్తం 20,000 ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి పోలీస్ ఉద్యోగార్థులు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్లలో ముఖ్యంగా లాంగ్ జంప్ను తగ్గించాలనేసి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే జీవో నెంబర్ 46ను కూడా తొలగించాలనేసి నిరుద్యోగులు అయితే కోరడం జరుగుతుందన్నమాట. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి జీవో నెంబర్ 46ను కూడా తొలగించాలనేసి కోరుతూ ఉన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగిందండి. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ వార్త అయితే రావడం జరిగింది. పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20,000 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు అనేసి ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం అన్ని విభాగాల్లో 20,000 పోస్టులు అంటే కన్నా ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి కోరడం జరుగుతుందండి. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ విభాగాలకు సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ అంటే ఏఆర్ ఎస్ఐ ఉద్యోగాలు, సివిల్ ఎస్ఐ ఉద్యోగాలు, ఎస్పీఎఫ్ ఉద్యోగాలు కావచ్చు, అలాగే ఫైర్మెన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలని భర్తీ చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వారు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించినటువంటి విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన విజయవంతమైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న ఒక్క పోలీస్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. నోటిఫికేషన్లో వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే జీవో నెంబర్ 46ను పూర్తిగా రద్దు చేసి లాంగ్ జంప్ను 3.8 మీటర్లకు తగ్గించాలని కోరారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. లాంగ్ జంప్ను తగ్గించాలని, అలాగే జీవో నెంబర్ 46ను పూర్తిగా రద్దు చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతుండడం జరిగింది. లేదంటే కన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని జేఏసీ నాయకులు తెలిపినట్లు నమస్తే తెలంగాణ దినపత్రికలో వార్త అయితే రావడం జరిగింది. వెంటనే పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని. ఇదండి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి వివరాలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.